నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అంటే యాకోబు చేస్తున్న ప్రార్థన దేని నిమిత్తం అంటే నన్ను తప్పించుము. యాకోబు ఏశావు గురించి భయపడుతూ ఇక నేను వెళ్తున్నాను, ఏశావు నన్ను ఎదుర్కోవడానికి ఒక 400 మందితో వస్తున్నాను ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఏశావు నన్ను చంపడానికే వస్తున్నాడు అనుకుని భయపడి నా సహోదరుడిని ఏశావు చేతుల్లో పడకుండా దయచేసి నన్ను తప్పించుము. ఎప్పుడైతే నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడో దేవుడు నిజముగానే తప్పించాడు. ఏ పరిస్థితుల నుంచైనా మనల్ని తప్పించేవాడు, ఎలాంటి స్థితిలోంచైనా మనల్ని తప్పించే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తప్పిస్తాడు, దేవుడు మనల్ని ఎలా జీవిస్తే మనల్ని మనం తప్పిస్తాడు అనే విషయాన్ని కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని తప్పిస్తాడు కదా, ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడు, ఆయన ఎక్కడి నుంచి మనల్ని విడిపిస్తాడు. కీర్తన 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును చూడండి, మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సంధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తప్పించగలడు. ఉదాహరణకి కొన్ని చెప్తున్నాను, ఎక్కడి నుంచి మనల్ని తప్పించగలడు అంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు, విడిపించావు, కాపాడావు అంటున్నాడు దావీదు కూడా చాలా సందర్భాల్లో నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ నన్ను తప్పించమన్నాడు 7వ కీర్తనలో, ఇక్కడ 56వ కీర్తనలోకి వచ్చేసి దావీదు ఏమంటున్నాడంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు మనల్ని మరణములో నుండి తప్పించగలడు. మరణము ముళ్ళును విరిచినవాడు, మరణం యొక్క తాళపు చెవులు కలిగినవాడు, మరణం మీద పూర్తి అధికారం కలిగినవాడు దేవుడు ఒక్కడే. ఒకవేళ ఏ రూపంలో మరణం మన మీదకి రావాలనుకున్నా దాన్ని తప్పించగలిగిన సమర్థుడు దేవుడు మాత్రమే. ఏది మనల్ని కాపాడలేదు మరణం నుంచి, ఏది తప్పించలేదు మరణంలో నుంచి. మరణం నుంచి మనం తప్పించి మనల్ని జీవంలోనికి నడిపించేవాడు దేవుడు ఒక్కడు మాత్రం. ఎందుకనంటే మరణం అనేది దేవుని వశంలో ఉందండి. 69వ కీర్తన మీరు చూడండి, 68వ కీర్తన 20వ వచనం, 68. మరణము తప్పించుట ప్రభువు అయిన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. మరణం తప్పించిన ఎవరి వశం చూడండి, మరణం తప్పించడం మన ప్రభువు అయిన యెహోవా వశం, దేవుని వశం మాత్రమే. దేవుడు మాత్రమే మనల్ని మరణం నుంచి తప్పించగలడు, ఆయన తప్పించే దేవుడు. అందుకనే యాకోబు ఏంటి, యాషావు ఏంటి, యాకోబు, మరి ఎబ్బేజు, ఆ తర్వాత దావీదు, వీళ్ళందరూ కూడా దేవునికి నన్ను తప్పించుము అని ప్రార్థన ఎందుకు చేశారంటే ఆయన మాత్రమే తప్పించగలడు మరణకరం పరిస్థితుల నుంచి. నిజమే, దేవుడు మనల్ని తప్పిస్తాడండి. దేవుడు మనందరినీ కూడా మరణం నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు మనం కూడా నన్ను తప్పించమని దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మాత్రమే మరణం నుంచి తప్పించగలడు. ఒకరోజు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఆ రాజ్యంలో వారందరినీ కూడా ఆ బంగారు విగ్రహానికి మొక్కాలి, పూజించాలని ఆజ్ఞాపించాడు. అందరూ కూడా దాన్ని పూజించారు రాజుగారు భయం చేత. కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో వారు మాత్రం దానిని పూజించడానికి ఇష్టపడలేదు. అయితే ఆ విషయం తెలుసుకున్న రాజు వారిని పిలిపించాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఈసారి చూస్తాను, ఈసారి మీరు మొక్కాలి, లేదంటే అగ్నిగుండంలో వేసేస్తాను. వారు అగ్నిగుండంలో వేసేస్తామన్నా మరణము, అగ్నిగుండం రూపంలో మరణం ఎదురు చూస్తున్న వారు ఎంత మాత్రం భయపడలేదు. ఎందుకనంటే మరణములో నుండి మమ్మల్ని తప్పించిన మా దేవుడు సమర్థుడు. అగ్నిగుండములో నుండి తప్పించడానికి, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మేము సేవిస్తున్న దేవుడు అని వారు నిలబడ్డారు ధైర్యంగా. అయితే వారు మొక్కనందున వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలోకి విసిరేశారు. ఏం జరిగింది? అగ్నిగుండం, ఆ భయంకరమైన మరణ గుండంలోకి విసిరేశారు ఆయన తీసుకెళ్ళి. అయితే వారిని విసరడానికి వెళ్ళిన వాళ్ళంట ఆ అగ్ని జ్వాలలకి, ఆ వేడికి వాళ్ళు తట్టుకోలేక చచ్చిపోయారంట, కాలిపోయి. విసరడానికి వెళ్ళిన వాళ్ళే చచ్చిపోతే విసురులోని పరిస్థితి ఎలా ఉంటుంది లోపల? ఎంత భయంకరమైన అగ్నిగుండం అయితే విసరడానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు లోపల పడిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందో ఆలోచించండి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు వారిని అగ్నిగుండం నుంచి కాపాడారు. దేవునికి స్తోత్రం. అగ్నిగుండంలో వేశారు, కానీ అగ్నిగుండంలో పడిన వారికి ఎటువంటి హాని కలిగినట్లుగా లేదు. చూస్తున్నారు, వీళ్ళేంటి కాలిపోతారు అనుకుంటే లోపల ఉన్నారు, తిరుగుతున్నారు, ఇంకొక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపడి అగ్ని ఆర్పి
వారిని బయటికి తీసుకొచ్చి వైద్యులను పిలిపించి వారిని పరీక్ష చేయిస్తే, ఏమైనా అయిందా ఒకసారి పరీక్ష చేసి చెప్పండి అంటే, ఆ వైద్యులు డాక్టర్లు అందరూ ఏమన్నారు కదా, వాళ్ళు మొత్తం వాళ్ళని పరీక్ష చేశాము, ఎక్కడా లేదు, కనీసం వాళ్ళ తల వెంట్రుకు కూడా ఒకటి కూడా కాలేదు అన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా అది ఒక భయంకరమైన మరణ అగ్నిగుండమే, మరణమే కాదు. కానీ వాక్యం ఉంటుంది, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆయన వశం కాబట్టే వారు అగ్నిగుండంలోంచి బయటికి రాగలిగారు. దేవుడే తప్పిస్తాడు, దేవుడే బ్రతికిస్తాడు. మరణము ఆయన చేతిలో ఉంది. లాజర్ని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే మరణము ఆయన వశంలో ఉంది. కాబట్టి మరణం తప్పించడం, మన దేవుడు మరణం నుంచి తప్పిస్తాడండి. ఒక సాక్ష్యాన్ని విన్నాను, గొప్ప దైవజనులు వేసాను. ఆయన ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాలని, ఉదయం ఫస్ట్ బస్ ఎక్కాలని 5 గంటలకి ఫస్ట్ బస్ కోసం బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నారంట. అయితే ఆ ఫస్ట్ బస్ 5ంటికి రావాల్సింది ఎంతసేపు చూసినా రావట్లేదు, 7 అయిపోయింది. అప్పటికే ఊర్లో వాళ్ళందరూ కూడా పోగైపోయారు. బస్ స్టాండ్లో 50 మంది వరకు పోగైపోయారు. 5ంటికి రావాల్సిన బస్సు 7ంటికి వచ్చింది. ఇప్పుడు ఏసన్న గారు ఈయన కూడా ఎక్కుదామని ప్రయత్నం చేస్తే బస్సు రాగానే అందరూ తోసుకుని పొడి చేస్తుంటే, వీళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉంది కదా, వీళ్ళందరూ ఎక్కేసిన తర్వాత ఎక్కుదాములే అనుకొని ఆయన ఏం చేశారంటే, అందరు ఎక్కేసిన తర్వాత ఎక్కుదామని ఆఖరు లెక్కకపోతుంటే కండక్టరు మేడబొట్టును ఒక్కసారి కింద తోసాడంట, వెనకబడ్డాడు వెళ్ళిపోయిన. చాలా బాధపడ్డారు. ఇదేంటిది, నేను బస్సుకి వెళ్ళాలి అని ఎప్పటి నుంచి వస్తుంటే ఆఖరికి నేను ఎక్కకుండా అయిపోయింది ఏంటని చాలా అదేదో ఆలోచన చేస్తున్నారంట. దాని తర్వాత కొద్దిసేపటికి ఇంకొక బస్సు వచ్చింది. అప్పుడు ఆ బస్సు ఎక్కి ఆ కిటికీ దగ్గర తల పెట్టుకుని కొంతసేపు వాళ్ళు నిద్రపోతున్నారు. ఎక్కడో బస్సు ఆగినట్టుంది. అరే ఎంతమందిరా అంటే 13 మంది, ఇంకా తీస్తున్నారు అంటున్నాడంటే. ఈయనకి అర్థం కాలేదు, ఇదేంటిది ఇంకా తీయటమేంటి అని. ఆయన లేచి చూసేసరికి ఈయన ముందు ఎక్కాల్సిన బస్సు, ఈయన్ని ఏ బస్సు నుంచి తోసారో ఆ బస్సు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక లోతైన లోయలోకి పడిపోయింది. 13 మంది అక్కడక్కడ చనిపోయారంట, ఇంకా తీస్తున్నారంట. చూడండి, దేవుడు తన సేవకుల్ని ఆయన మరణంలో నుంచి తప్పిస్తాడు, కాపాడుతాడు. నిజంగా ఆయన ఆ రోజు ఎక్కుంటే ఆయన కూడా మరణం అవ్వాల్సింది. కానీ దేవునికి తెలుసు మరణం రాబోతుందని. ఈ బస్సు వెళ్ళి లోయలో పడబోతుంది, మరణ వేదన కలగబోతుందని దేవునికి తెలుసు కనుక తన సేవకుని మరణం నుంచి తప్పించడానికి దేవుడే ఆ కండక్టర్ ద్వారా ఆయన బయటికి నెట్టేశారు. అయితే మన దేవుడు మనల్ని ఏ పరిస్థితుల నుంచైనా తప్పిస్తాడు, ఎలాగైనా తప్పిస్తాడు, ఏ స్థితి నుంచైనా తప్పిస్తాడని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తప్పిస్తాడు నిజమే, ఆయన నిన్ను తప్పించాలంటే నీవు ఎలా ఉండాలో అది కూడా మనం తెలుసుకోవాలి. అంతే కదా, ఆయన మనం తప్పిస్తాడు నిజమే. అయితే ఎలా పడితే అలా జీవించేస్తే అందరం తప్పించదా ఆయన? మరణంలో నుంచి, కీడులోంచి, శ్రమలోంచి, శోధన నుంచి, శాపంలోంచి, నరకలోంచి అందరిని తప్పించేస్తాడా? కాదండి. ఆయన తప్పించడానికి, దేనిలోంచైనా తప్పించడానికి సమర్థుడే. అయితే ఆయన నేను తప్పించాలంటే నువ్వు కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అలా ఉంటేనే దేవుడు నేను తప్పిస్తాడు. అవేంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం. ఎప్పుడు ఆయన మనల్ని తప్పిస్తారు? ఇర్మియా గ్రంథం 18వ వచనం, 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని తప్పిస్తారు. అయితే ఎప్పుడు? ప్రభు అంటున్నారు, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిన్ను తప్పించదు నిశ్చయముగా. అంటే ఆయన మనల్ని తప్పించాలంటే నీవు ఆయన నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన దానిలోంచి తప్పించగలడని నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు నమ్మకపోతే ఎలా తప్పిస్తాడు ఆయన? 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఏమని నమ్మిందంటే, ఈ భయంకర వ్యాధిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు అని నమ్మింది. నమ్మబట్టే ఆమె తప్పించబడింది, రక్షించబడింది. యాయీరు కూడా తన జీవితంలో తన కుమార్తె కొరకు యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు కూడా కొంతమంది ఇంటి దగ్గర నుంచి వచ్చి, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు బాధకుడిని ఇబ్బంది పెడతామని మాట్లాడుతుంటే ప్రభు అన్నారు, నువ్వు వాళ్ళ మాటలు ఏమైనా నమ్మికించంటే యాయీరు నమ్మాడు. నమ్మికించి నా కుమార్తె ఒకవేళ నిజముగా చనిపోయినా ఈయన మరలా బ్రతికించగలడు అని నమ్మి తన ఇంటికి యాయీరు యేసు ప్రభు వారిని తీసుకెళ్ళాడు. అలా నమ్మాడు గనుక ఆమె తన కుమార్తె మరణంలోంచి తప్పించుకొని మరలా బయటకు వచ్చింది జీవంతో. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నమ్మితేనే దేవుని యొక్క మహిమేంటో
చూస్తావు. నువ్వు నమ్మకపోతే నువ్వు తప్పించబడలేవు. నువ్వు నమ్మితే తప్పించుకుంటావు. మరణం నుంచైనా, శోధల నుంచైనా, అప్పుల నుంచైనా, శ్రమల నుంచైనా, వ్యాధి నుంచైనా, దేని నుంచైనా నువ్వు తప్పించబడతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిక ఉంచితే. నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే ఉపయోగం లేదు. నువ్వు నమ్మిక ఉంచాలి. అందుకనే ప్రభువారు గుడ్డివారు తన ఎద్దకు వచ్చినప్పుడు, ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారా అని అడుగుతారు. నేను నమ్ముచున్నాం ప్రభు అనగా వారిని ప్రభు స్వస్థపరిచారు. అంటే చూడండి, ప్రభు దగ్గరకు వచ్చిన మనము నమ్మిక ఉంచితే దేవుడు తప్పకుండా మనల్ని తప్పిస్తారు. నువ్వు నమ్మాలి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమనంటే ఆయన నన్ను తప్పించగలడు. ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి, ఈ అప్పుల్లోంచి, ఈ పరిస్థితుల నుంచి ఆయన నన్ను తప్పించగలడు అని నమ్మి నన్ను తప్పించి ప్రభు అని విశ్వాసంతో ప్రార్థించగలగాలి. అప్పుడు దేవుడు నేను తప్పిస్తాడు. నువ్వు విశ్వాసం లేకుండా నన్ను తప్పిస్తాడా? లేదా అని నువ్వు ఎంత చేసిన ఉపయోగం లేదు. ఆలోచించండి. నువ్వు విశ్వాసముతో నడవాలే కానీ నువ్వు మరి ఏ విధంగా నువ్వు ఆలోచించినా నువ్వు తప్పించబడలేవు. నువ్వు నమ్ముకుంటే, అందుకని ప్రభు అంటున్నావు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కూడా అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తప్పించబడ్డారు కదా మరణం నుంచి. వాళ్ళు ఏమన్నారు? వారి మాటల్లో విశ్వాసం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యంతో షద్రక్, మెషక్, అబేద్నెగోలు మాట్లాడుతున్నారు చూడండి. ఆ విగ్రహానికి మీరు కనుక నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేసేస్తా అంటున్నాడు రాజు. అప్పుడు వీళ్ళేమన్నారు తెలుసా? నెబుకద్నెజరు అని రాజుని పేరెట్టి పిలుస్తున్నారు ధైర్యంగా. ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఎందుకో తెలుసా? అగ్నిగుండంలో పడేస్తాను అనుకుంటున్నా అంటే మేమేం భయపడుతున్నాం అనుకుంటున్నామేమో. అగ్నిగుండంలోకి విసిరేస్తాను అంటే మేమేమేదో వణిగిపోయి నువ్వు చెప్పినట్టుగా నీవు నిలబెట్టిన వాటికి నమస్కరిస్తాం అనుకుంటున్నావేమో. లేదు, మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దేవునికి స్తోత్రం. ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది దేవుడు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ చెవులో, వాళ్ళ పక్కన ఉండి, వాళ్ళు ఏం భయపడకు, నేను మీతో ఉన్నాను, ఇదిగో నేను మిమ్మల్ని రక్షిస్తాను, అతను వశంలో పడకుండా కాపాడుతాను అని ఏదో డైరెక్ట్గా దేవుడు వచ్చి మాట్లాడినంత, ఆయన మాట తీసుకొని మాట్లాడినంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ మాట దేవుడు ఆల్రెడీ వారితో డైరెక్ట్గా వారికి వినేటట్లుగా కాకపోయినా ఆ మాట చెప్తాడనే విశ్వాసం, ధైర్యం వాళ్ళకుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారంటే, నెబుకద్నెజరు మాకేం చింతలేదా? నువ్వు అగ్నిగుండంలో వేసేస్తామంటే మేము భయపడతాం అనుకుంటున్నావా? మా దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. కూడా కాలకుండా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అవునండి, వారు నమ్మారు కాబట్టి తప్పించబడ్డారు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? చాలామంది ఇక్కడ కూర్చున్న మనలో వ్యాధుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, ఏదో ఒక పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు నమ్ముతున్నావా తప్పించగలడని దేవుడు? నువ్వు తప్పించగలడని నమ్మితే విశ్వాసంతో ఆయన నన్ను తప్పించగలడని మాట్లాడి, ఎక్కడ మాట్లాడినా అప్పులున్నాయి, అయ్యో అప్పుల, అయ్యో వ్యాధి, అయ్యో సమస్యలన్నీ ఎవరైనా నీతో అంటుంటే నిజమే నా పరిస్థితి ఎలా ఉందని వారి దగ్గర ఆడవలసిన అవసరం లేదు. కొంతమంది ఎవరైనా వారి బాధల గురించి మాట్లాడారనుకోండి, ఏళ్ళు కూడా వీళ్ళు బాధలు చెప్పేసి మొత్తం అంతా నా బాధ ఇది, నా బాధ ఇది అని ఏడుస్తూ ఉంటారు. నీ బాధ అలా ఉంది సరే, అయితే నీ బాధను బట్టి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ ఏడుస్తూ చెప్పినా నువ్వు మాత్రం ఏం చెప్పాలి తెలుసు? ధైర్యంగా, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఈ అప్పుల నుంచి నాకేం భయం లేదు, ఈ వ్యాధి ఉందని నాకేం భయం లేదు, ఈ సమస్య ఉందని నాకేం భయం లేదు. మా దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు,
మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని నువ్వు ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలగాలి. అలాంటి విశ్వాసంతో నువ్వు కనుక మాట్లాడగలిగితే తప్పకుండా నీ నమ్మిక, నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు తప్పకుండా నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో దాంట్లోంచి నేను బయటికి తీసుకొస్తాడు. నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతూ, అవిశ్వాసంతో ఆలోచన చేస్తూ, అవిశ్వాసంతో ప్రవర్తిస్తుంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అక్కడే ఉంటావు. అయితే నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు తప్పించుకొని బయటికి రావాలి అంటే నువ్వేం మాట్లాడాలంటే, నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు నా ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకేం భయం లేదు అని నువ్వు ధైర్యంగా నువ్వు మాట్లాడగలవా? అలాంటి విశ్వాసం నీలో అలాంటి విశ్వాసం నీకుంటే తప్పకుండా షడ్రక్ మేషక్ అబేద్నెగోను తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే దేవుని యొక్క కార్యాలు చూడలేవు. అలాంటి విశ్వాసంతో నువ్వు ఉండాలి. అంతేగాని నీకున్న పరిస్థితులను చూసుకొని అయ్యో నా పరిస్థితి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మితే, నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను తప్పిస్తా. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నేను తప్పిస్తా, ఎంత మాత్రం దీంట్లో సందేహం లేదు. నువ్వు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయముగా ఎంత మాత్రం సందేహం లేకుండా నేను తప్పిస్తానని చాలా స్పష్టంగా ఇర్మియా 39లో ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఉంచు, విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి నమ్ము. ఏ రోజు నుంచి ఒకవేళ నీకున్న బాధలను బట్టి ఇంతవరకు కృంగిపోయి ఉన్నావేమో, కానీ ఈరోజు నమ్ము, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నమ్ము, మన దేవుడు సమర్థుడు. నీకున్న అప్పుల్లోంచి, నీకున్న సమస్యల నుంచి, నీకున్న వ్యాధుల నుంచి నేను తప్పించడానికి సమర్థుడు. నోటి మాటతోనే సృష్టిని కలగజేసిన గొప్ప దేవుడు నీకున్న సమస్య నుంచి, నీకున్న పరిస్థితి నుంచి విడిపించలేడా? ఆయన సమర్థుడు అని నమ్మి నా దేవుడు నన్ను విడిపిస్తాడని నువ్వు ధైర్యంగా మాట్లాడి విశ్వాసంతో నన్ను తప్పించి ప్రభు అని నమ్ముచున్నానని కనుక నువ్వు ఆ విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు నేను తప్పిస్తాడు. కాబట్టి ఒకటి, నిన్ను తప్పించాలంటే నువ్వు ఆయన ఎంత నమ్మిక ఉంచాలి. రెండోది, నేను ఆయన తప్పించాలంటే నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టముగా ఉండాలంటే. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనలు 18, 19. నేను ఆయనకి ఇష్టడను గనుక, చూడండి, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. చూసారా? ఒకటి, నువ్వు ఆయన నమ్ముకుంటే దేవుడిని తప్పిస్తాడు. రెండోది, జాగ్రత్తగా వినండి, నువ్వు తప్పించుకోవాలంటే, తప్పించబడాలంటే, నీకున్న పరిస్థితిలోంచి దేవుడిని బయటకు తీసుకురావాలంటే, రెండోది దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎందుకు నన్ను తప్పించాడు దేవుడు నా శత్రువుల చేతిలో నుంచి, మరణకర పరిస్థితుల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి అంటే, నేను ఆయనకి ఇష్టడిని కాబట్టి ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. నిజమే, దేవుడిని తప్పించాలంటే మనం కూడా ఎలా ఉండాలి? దావీదులాగా దేవునికి ఇష్టం ఉండాలి. దావీదు వలె మనం కూడా దేవునికి ఇష్టముగా బ్రతికినప్పుడు తప్పకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి నిన్ను తప్పక తప్పిస్తాడండి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? దావీదు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అతని ప్రవక్తన, అతని జీవితం, అతని సమస్తము దేవునికి ఎంతో ఇష్టం అనిపించింది. దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అలా ఇష్టంగా బ్రతికాడు కాబట్టి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎంతోమంది శత్రువులు ఆయన తరిమారు. ఆయన వాటన్నిటిలోంచి దేవుడు ఆయన్ని తప్పించారు. కారణము, నేను ఆయనకి ఇష్టడును కాబట్టి ఆయన తప్పించాడు. ఈరోజు మనం ఎలా ఉన్నా ఆలోచించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యం. విశ్వాసము కలిగి ఉండటం దేవునికి ఇష్టం. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే నువ్వులో ఆయన యందు విశ్వాసం ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. అంతేనా? నీతి న్యాయాలు, పరిశుద్ధత, యథార్థత ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటావు. ఒకవేళ నీలో అసూయ ఉందనుకోండి, నువ్వు ఇష్టంగా ఉంటావా దేవునికి? నీలో అసూయ ఉందనుకోండి, నేను ఇష్టపడతాడా దేవుడు? ఇష్టపడడు. నీలో గర్వం ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడు. నీలో ధనాపేక్ష ఉంటే నేను ఇష్టపడతాడు దేవుడు? ఇష్టపడడు. నీలో ఇంకెటువంటి శరీర సంబంధ అపవిత్ర కార్యాలు, ఏవైనా అపవిత్రమైన అసహ్యమైన పరిస్థితులు ఏమైనా ఉంటే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడు. నువ్వు త్రాగితే, తిరిగితే, ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. అంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? నీలో ఒకవేళ ఏదైనా అవిశ్వాసం కావచ్చు, ఏదైనా గర్వమైన, అసూయన, వ్యర్థమైన ఏదున్నా దాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగా మారతావు. వాటిని విడిచిపెట్టి
విశ్వాసం కలిగి, నీతి న్యాయాలు కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి బ్రతికినప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలి అంటే ఆ వ్యక్తి భయంకరంగా కోపిష్ఠుడు అనుకో, నువ్వు ఇష్టపడతావా? సహజంగా. ఒక వ్యక్తి మోసగాడు అనుకోండి, నువ్వు ఇష్టపడతావా? మనమే ఇష్టపడం కదా, మరి దేవుడు ఎలా ఇష్టపడతాడు అని అంటారుగా. ఒక వ్యక్తి మోసగాడైతే మనం ఇష్టపడమే. అతను అసూయ బాగుందనుకోండి, అబ్బో వీడు చాలా అసూయపరుడు అని మనం అతను ఇష్టపడమే. గర్వం ఉందనుకోండి, అతన్ని మనం ఇష్టపడమే. మనుషులుగా మనమే ఇష్టపడకపోతే ఇవన్నీ ఉంటే దేవుడు మనల్ని ఎలా ఇష్టపడతాడు? కాబట్టి నీలో దేవునికి ఇష్టం కాంది ఏదైనా ఉంటే తీసేసుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. అప్పుడు దేవుడిని తప్పిస్తాడు. ఇంకా నీలో అసూయ, గర్వము, దేశం, పగ, అపవిత్రమైన జీవితాలు, మత్తు పదార్థాలు, వ్యర్థమైన కార్యక్రమాలు ఇవన్నీ నీలో ఉంటే, ఇష్టము కాని జీవితం నీలో ఉంటే నువ్వు తప్పించుకోలేవు. దేవునికి ఇష్టం కాని జీవితం ఉంటే నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే తప్పించేవాడు నీకు లేవు, ఉండడు. అదే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు తప్పకుండా నేనేం చేస్తాడంటే తప్పిస్తారు. ఏ పరిస్థితి నుంచి తప్పిస్తారు. దానియేలు నువ్వు బహుప్రియుడవు అన్నారు. దానియేలు అంటే దేవునికి బహుప్రియుడు, అంటే చాలా ఇష్టమైన వ్యక్తి అంట. అందుకనే దేవుడు ఎక్కడి నుంచి తప్పించారు దానియేలుని? సింహాల బోనులోంచి, సింహాల నోటు నుంచి దేవుడు ఆయన తప్పించారు. సింహాల గుహలో బోనులో ఆయన వేసేసారు. సింహాల మధ్యలోకి ఆయన తీసుకెళ్ళి పడేశారు అక్కడ. ఆకలితో ఉన్న ఆ సింహాల మధ్య పడేస్తే ఒక సింహం కూడా ఆయన దగ్గరికి రాలేదు. కారణం ఏంటంటే దేవుడు వాటి నోళ్ళు మూసేశాడు. దానియేలుకి ఏ హాని చేయొద్దని సింహాలకు హెచ్చరించాడు కనుక సింహాలు కూడా దానియేలు దగ్గరికి రాకుండా ఎక్కడున్నో అక్కడ కూర్చొని మెదలకుండా చూస్తాను దానియేలు. అస్సలు సింహాలు ఏదో మన ఇంట్లో పెంచుకున్న కుక్కల్లాగా అక్కడక్కడ కూర్చునే తప్ప దానియేలు చుట్టూ ఒక్కడు కూడా దానియేలు మీదకి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నము చేయలే. కారణం ఏంటంటే దేవుడు మరి ఈ సింహాలకు ఆజ్ఞాపించాడు దానియేలును ముట్టొద్దని. కాబట్టి ఏమైంది? దానియేలు ఆ మరుసటి రోజున సజీవంగా క్షేమంగా సింహాల బోన్లోంచి చిన్న గాయం కూడా లేకుండా బయటకు వచ్చాడు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, ఎందుకని దేవుడు దానియేలును తప్పించాడంటే దానియేలు బహుప్రియుడు అంట దేవునికి. చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు ఉంటాడు. ఎంతో ఇష్టంగా బ్రతికాడు. దానియేలు నువ్వు బహుప్రియుడవు అంటాడు దేవదూత వచ్చి. నువ్వు చాలా ఇష్టమైన వ్యక్తి దేవునికి. అవునండి, దానియేలు ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నాడు కాబట్టి సింహాల మధ్యలోకి వెళ్ళినా అవి ఏవి హాని చేయకుండా మళ్ళా క్షేమంగా బయటికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే దేవుడు మనం తప్పించాలంటే మనం కూడా ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె దేవునికి ఇష్టంగా ఉండాలి. మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలి. మనం చూసి ఆయన ఇష్టపడేలాగా ఉండాలి. అపవిత్రమైన జీవితాలు, అక్రమ సంబంధాలు, అసహ్యమైన జీవితాలు జీవిస్తుంటే దేవునికి ఇష్టంగా ఉండలేవు. అలా కనుక జీవిస్తే కనుక నువ్వు ఏ పరిస్థితి నుంచి తప్పించుకోలేవు. నువ్వు తప్పించుకోవాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. కాబట్టి నువ్వు తప్పించుకోవాలని ఆశపడుతున్నావా? అయితే దేవునికి ఇష్టంగా జీవించు. ఇంకొకటి, దేవుడు మనల్ని తప్పించాలంటే మరొక విషయం, మూడో విషయం ఏంటో తెలుసా? మనం దేవుణ్ణి ప్రేమించాలి. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. చూడండి, ప్రభు అంటున్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అంటే దేవుడు మనం తప్పించాలంటే ఒకటి, మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండోదిగా మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే నీవు ఆయన్ని ప్రేమించాలి. అదే వాక్యం చెప్తుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తున్నాను. అంటే దేవుడు నేను తప్పించాలంటే నీకున్న ఏ పరిస్థితుల నుంచైనా, వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఏ పరిస్థితుల నుంచైనా, మరణంలోంచైనా దేవుడిని తప్పించాలి, బయటికి తీసుకొని రావాలంటే ఇక్కడ వాక్యం ఉంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రభు అంటున్నారు నేను అతన్ని తప్పిస్తున్నాను. అంటే నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటమా? నేను నిన్ను ప్రేమిస్తానని మాటలతో చెప్పటమా? కాదండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? యోహాను సువార్త చూడండి, 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము
చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచిన మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఉంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అన్నారు ప్రభు. అంటే ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు. నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు, అంటే నా మాట వినడు. అంటే నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా? దేవుని మాట ఖచ్చితంగా జరిగిస్తున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నట్లయితే, దేవుని మాటను విని ఆ ప్రకారం జీవిస్తున్నట్లయితే అర్థం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. మందిరానికి వస్తే దేవుని ప్రేమించినట్లు కాదు, కానుకలు ఇస్తే దేవుని ప్రేమించినట్టు కాదు. నువ్వు దేవుని మాట గైకొని వ్యక్తిగా ఉంటేనే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అయితే ప్రభు అదే అడుగుతున్నారు. సీమోను కూడా అడిగారు, 3 సార్లు అడిగారు. సీమోను, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అతను అడుగుతున్నారు. ఈరోజు అదే మాట ప్రభు అంతా అంటున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నాను? ఈ ప్రశ్న దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వేం చెప్తావు? ఏ సమాధానం చెప్తావు దేవునికి? ప్రభువా నేను ప్రేమిస్తున్నాను చెప్పగలవా? మాటలతో చెప్తే సరిపోదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలగాలి అంటే నువ్వు ఆయన మాట గైకొని వ్యక్తిగా ఉంటేనే నేను ప్రేమిస్తున్నానని చెప్పగలవు. మాటలతో ఎవరైనా చెప్తారు. మాటలతో దేవునికి సరిపెట్టొద్దు. ఆయన మాటలు మనం గైకొని వారికి ఉంటేనే మనం ఆయన ప్రేమించినట్లు. కాబట్టి దేవుని ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు, ఆయన మాట ప్రకారం జీవిస్తాడు, ఆయన కోరినట్టుగా బ్రతుకుతాడు, ఆయన చెప్పినట్టుగా చేస్తాడు. ఆయన ఏది ఆశిస్తున్నాడో, ఏం చెప్తున్నారో, ఏమి గైకొనమంటున్నారో ఆయన మాటలు గైకొంటాడు ప్రేమించేవాడు. ప్రేమించిన వాడైతే గైకొనడు. ఆయన ప్రేమించిన వాడైతే గైకొనడు. నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు ఆయన మాట గైకొంటావు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఆయన మాట వింటున్నావు? మరి నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? నిజముగా దేవుని మాట గైకొంటున్నావా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రభు అంటున్నారు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, లేదా ఆమె నన్ను ప్రేమిస్తున్నది కనుక నేను అతడిని లేదా ఆమెను తప్పిస్తాను అంటారు ప్రభు. ప్రభు నేను తప్పించాలంటే నువ్వు ఆయన ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే, ఆయన మాట వినకపోతే నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే తప్పించేవాడు ఆయనే కదా. అందుకే నువ్వు ఆయన ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తప్పించుకోలేవు. కానీ ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు, కానీ దేవుని ప్రేమించడం మానేశారు. లోకంలో ఉన్న మనుషుల మాటలు ఎంతో చక్కగా ఉంటాం, కానీ దేవుని మాటలు మాత్రం అసలు వినరే. అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు మాట గైకుంటున్నావు. లోకం మాట గైకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. మనుషుల మాట గైకుంటున్నావు అంటే నువ్వు మనుషులను ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుని మాట గైకుంటే దేవుని ప్రేమిస్తున్నావు. అయితే నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మాట గైకొని దేవుని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నావా? కాదండి, లోకపు మాటలని లోకాన్ని ప్రేమించేవాళ్ళుకుంటున్నాం. లోకపు యొక్క పద్ధతుల్ని ప్రేమిస్తున్నాం, లోకంలోని విధానాల ఆచారాలను ప్రేమిస్తున్నాం, దేవుని మాటను ప్రేమించట్లా. ఆలోచించే, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకంలోని పద్ధతులు ఆచారాలను ప్రేమిస్తున్నావేమో, తప్పించుకోలేవు. ఏ ఆచారమో ఏ పద్ధతి ద్వారా నువ్వు తప్పించుకోలేవు. ఏది తప్పించలేదండి. అనుకుంటున్నావేమో లోకంలోని ఆచార పరిస్థితులు తప్పించలేవండి. మనుషులు చాలా ఆచారాలను సృష్టించారు. ఎందుకంటే మనుషుల్ని దేవునికి దూరం చేసి బంధించడానికి అపవాది సృష్టించాడు ఆచారాలన్నిటిని. ఈరోజు క్రైస్తవులైన వాళ్ళు కూడా చాలామంది ఆచారాలంటే పడి చచ్చిపోతూ ఉంటారు. ఎంత పడి చచ్చిపోతారు, అవునంటారు కదా. ఎంత పడిపోతారంటే వాటి కోసం ఆతృత పడిపోతారంటే, ఆచారం లేనిదే అసలే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఏం చేసినా ఆచార ప్రకారం చేయాలి. ఒకవేళ పెళ్ళే చేస్తున్నాం అనుకోండి, పలానా టైం తాళి కట్టించాలి పాస్టర్ గారు అంట. ఎవరు కట్టిస్తారు? చూడండి, ఆ టయానికి అయిపోవాలన్నమాట. కరెక్ట్గా టయానికి పెళ్ళి అయిపోవాలంట. ఏదైనా కార్యక్రమం చేయాలనుకోండి, ఏదైనా అక్కడ నవధాన్యాలు పెట్టేయాలి, మరి ఏదైనా కట్టేయాలి. ఏది చూసినా ఏదో ఒక ఆచార సంబంధమైన పద్ధతులు, అలవాట్లే. నువ్వు వాటిని ప్రేమించినంతకాలం తప్పించుకోలేవు. అవి ఏమీ తప్పించు నిన్ను. ఆచారాలు తప్పిస్తాయా? వాస్తు తప్పిస్తుందా? వాస్తు ప్రకారం నువ్వు ఇల్లు కట్టుకుంటే మరణం, లేకపోతే వ్యాధి, సమస్యలు, శోధనలు రాకుండా ఉంటాయా? ఏవి తప్పించలేవండి. ఎంతమంది వాస్తు ప్రకారం కట్టుకోవడానికి ప్రయత్నం చేశారో, ఎంతోమంది ఎన్నిసార్లు పడగొట్టి కట్టారు. మరి అందరికీ క్షేమం కలుగుతుందంటారా? వాస్తులో మనం తప్పించేది ఏమీ లేదు. వట్టిదంతది. ప్రభువు మనల్ని తప్పించాలి, ప్రభువు మనల్ని కాపాడాలి. ఆయన తప్ప మనల్ని ఎవరు కాపాడేది?
కాబట్టి ఆచారాలను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు. దేవుని ప్రేమించు. పరిశుద్ధ వివాహం అని చెప్పి చాలామంది ఎలా ఉంటారంటే ఈ మధ్యన వివాహం ఏమో పరిశుద్ధ వివాహము, దాంట్లో టైం ఏమో పెళ్లి టైం ఎవరు పెట్టాలి? ఆయన ఎవరో పెట్టి, అవునా కదా, పంతులు గారు పెట్టాలి టైం. మరి వివాహం ఏమో పాస్టర్ గారు ఇవ్వాలి. ఇదేంటిది? పాస్టర్ గారి టైం పెట్టి పాస్టర్ గారు పెళ్లి చేస్తే ఒక లెక్క, పాస్టర్ గారు పెళ్లి చేయాలి, పంతులు గారు టైం పెట్టాలంటే అది అటు ఇటు కాకుండా ఉన్నట్టు అనమాట. అంతే కదా? అలాంటి పద్ధతులు, అలాంటి పరిస్థితులు. పాస్టర్ గారు ఇల్లు ఓపెనింగ్ చేయాలి, పంతులు గారు టైం పెట్టాలి, అవునా కదా? పాస్టర్ గారు శంకుస్థాపన చేయాలి, ఏ రోజున శంకుస్థాపన చేయాలో పంతులు గారు చెప్పాలి. ఏంటిది? అవునా కదా? అంటే అటు కొంచెము ఇటు కొంచెం, అటు కొంచెం ఇటు కొంచెం ఉన్నావు అనుకో, ఏమీ లాభం లేదు. నువ్వు సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటను గాయకుంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు. ఇంతవరకు వ్యర్థంగా పాపాన్ని, లోకాన్ని ప్రేమించామేమో, దేవుణ్ణి ప్రేమించు. నువ్వు ఎక్కడున్నా దేవుడిని తప్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న దేవుడిని తప్పిస్తాడు. ఎలాంటి భయంకర పరిస్థితుల వ్యక్తుల మధ్యలో ఉన్న దేవుడిని విడిపిస్తాడు, నిన్ను బయటకు తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు దేవుని ప్రేమిస్తే తప్పించబడతావు. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరిని దేవుడు తప్పిస్తాడంటే మొర్రపెట్టు వారిని లేదా ప్రార్థించే వారిని దేవుడు తప్పిస్తాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. చూడండి, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయనందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు చాలా విశ్వాసంతో, ఆయన గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా మమ్మల్ని తప్పిస్తాడు. మీరు ప్రార్థన చేసి మాకు సహాయం చేస్తుండగా ఇక ముందు మమ్మల్ని తప్పిస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాం అంటాడు. అంటే చూడండి, మీరు ప్రార్థన చేసి మాకు సహాయం చేయటం వల్ల ఇక ముందు కూడా మమ్మల్ని ఆయన తప్పిస్తాడు. అంటే ప్రార్థన ద్వారా ఆయన మమ్మల్ని తప్పిస్తాడు అంటున్నారు. నిజమే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఒకరోజు పేతురు గారిని జైల్లో పెట్టేశారు. సంఘం అంతా ఒంటరి అయిపోయింది, సేవకుడేమో జైల్లో ఉన్నాడు. ఇక పాస్టర్ గారు లేకపోతే ఇంకేం ప్రార్థన చేస్తాం అనుకోలేదు, కానీ వాళ్ళు ఒక చోట చేరి ఆ జైల్లో ఉన్న సేవకుల కోసం ప్రార్థించడం మొదలెట్టారు. ఆ రాత్రి దేవుడు అద్భుతంగా తన దేవదూతను అక్కడికి పంపించారు. పేతురు గారి ఉన్న సంఖ్యను తెంచాడు, ద్వారాలు తెరిచారు, ఆయన తీసుకొచ్చి బయట నిలబెట్టారు. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది, దేవుడు నన్ను ఈ హేరోది చేతుల నుంచి, నన్ను హింసించాలి, బాధించాలని చూస్తున్న ఈ ప్రజల చేతుల నుంచి నన్ను తప్పించాడు అని అర్థమైందని. కానీ ఆయన మెలుగు వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు తప్పిస్తాడు? ప్రార్థన చేసినప్పుడు. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ పేతురు గారిని తప్పించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే నేను తప్పిస్తాడు దేవుడు. ఏం చేసినా ప్రార్థన చేయి. ఒకవేళ ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఒకవేళ మార్గంలో ఏ మరణమైన ఉందనుకోండి, దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ పనికి వెళ్తున్నావా, అక్కడ ఏదైనా మరణం ఉందేమో, దేవుడు నిన్ను తప్పిస్తాడు. అక్కడ ఏమైనా కీడు ఉందేమో, నిన్ను తప్పిస్తాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రార్థన చేసుకుని ప్రయాణమే వెళ్ళు. మరి ఏం చేసినా ప్రార్థనతో వెళ్ళు. ఒకవేళ అక్కడ ఏ కీడున్నా, అక్కడ ఏ శ్రమ, ఏ మరణం ఉన్న మార్గంలో నీ కోసం ఎదురు చూస్తున్నా, దానిలో నువ్వు పడిపోకుండా నేను తప్పిస్తాడు దేవుడు. అప్పుడు ప్రార్థిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడని కూడా ప్రభుపేట మనం చేస్తాను. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తానేంటో తెలుస్తుంది. దేవుడు మనల్ని మరణం నుంచి, వ్యాధి, బాధ, శోధనల నుంచి, రాబోయే ఉగ్రత, నరకాగ్ని గుండా మనం తప్పిస్తాడు. అయితే మనం నమ్మాలి, ప్రేమించాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, మొరపెట్టాలి. అయితే ఇవి మాత్రమే సరిపోదు. మనము ఇంకొకటి, నరకాగ్ని నుంచి తప్పించుకోవాలంటే మనం ఇంకోటి కూడా చేస్తేనే తప్పించుకుంటాం. ఏంటో తెలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల, చూడండి, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఎలా తప్పించుకుంటావు? నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటున్నాడు. అంటే నువ్వు నరకాగ్ని గుండం తప్పించుకోవాలంటే నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు నరకాగ్నిని? కాబట్టి నువ్వు రక్షించబడితేనే నువ్వు ఆ భయంకర పరిస్థితి తప్పించుకుంటావని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు అనే ప్రశ్న అక్కడ కనపడుతుంది. అంటే రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు అనే జవాబు కూడా అక్కడే కనిపిస్తుంది. కాబట్టి నువ్వు రక్షించబడాలి, నువ్వు తప్పించుకోవాలి నరకాగ్నిని అంటే నువ్వేం చేయాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందితే తప్పించుకుంటావు.
రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎవరు తప్పిస్తారు నిన్ను అంటుంది ప్రశ్న వాక్యం. కాబట్టి ఒకవేళ ఇక్కడ రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి, బాప్తీసం పొంది ప్రభువుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. అప్పుడు తప్పక దేవుడు మిమ్మల్ని భయంకరమైన నరకాగ్ని గుండంలోంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మరణంలోంచి కావచ్చు, శ్రమ, వ్యాధి, బాధలు, శోధనలు, సమస్యల నుంచి కావచ్చు, నరకాగ్ని నుంచి కావచ్చు, ప్రభువు తప్పించగలిగిన సమర్థుడు. అయితే ఆయన తప్పించాలంటే ఒకటి, నువ్వు ఆయన నమ్ముకోవాలి. రెండోది, నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి. మూడోది, నువ్వు ఆయన ప్రేమించాలి. నాలుగోది, నువ్వు ఆయనకు మొరపెట్టాలి. ఐదోదిగా నువ్వు రక్షణ పొందాలి. ఈ 5 నీళ్ళుంటే ప్రభువు నేను తప్పిస్తారు. కనుక మరి నీలో ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూద్దాం.